హే గైస్, నేను మీ దేవ్. లేటెస్ట్ వార్ అప్డేట్ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. మన కిమ్ అమ్మ వచ్చేసి జపాన్ మీద వార్ డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నాడంట. ఇది ఎట్లా తెలిసిందంటే 3 days బ్యాక్ కొరియా నుంచి కొన్ని మిజైల్స్ జపాన్ దగ్గరలో ఓషన్లో పడినాయంట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ అమెరికానే జపాన్కి సౌత్ కొరియాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. ప్రజెంట్ అమెరికా వచ్చేసి ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తూ బిజీగా ఉంది. దీన్నే అదునుగా చూసుకుని మన కిమ్ అమ్మ జపాన్ మీద వార్ డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నిజంగా ఈ వార్లోకి కిమ్ అమ్మ మాత్రం ఎంటర్ అయితే వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే కిమ్ అమ్మ దగ్గర కావాల్సిన మిజైల్స్, న్యూక్లియర్ వెపన్స్ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ అన్ని చాలా ఉన్నాయి. ఒకవేళ కిమ్ అమ్మ మాత్రం వార్లోకి వస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. అస్సలకే సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తం ఎప్పుడిప్పుడు కిమ్ అమ్మ ఎప్పుడిప్పుడు వస్తాడా, ఎప్పుడిప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తాడా అని చూస్తున్నారు. వాడు వస్తే ఎంటర్టైన్మెంట్ కాదురా బాబు, ఎవడ మాట వినడు. మిజైల్స్ తోటి యుద్ధం ఉండదు, డైరెక్ట్ న్యూక్లియర్ వెపన్స్ తోటే యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ తోటి యుద్ధం స్టార్ట్ అయితే మాత్రం థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్టే గుర్తుపెట్టుకోండి. వన్స్ థర్డ్ వరల్డ్ వార్ వచ్చింది అని అంటే మాత్రం ఈ భూప్రపంచం మీద అదే లాస్ట్ వార్ అవుతుంది. ఎందుకనంటే అందరి దగ్గర పవర్ఫుల్ మిజైల్స్ అయితే ఉన్నాయి, పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి, ఎవడో తగ్గడు. సో మ్యాక్సిమం వాడైతే యుద్ధంలోకి రాకూడదనే కోరుకుందాం. వారైతే ప్రశాంతంగా ముగిసిపోవాలని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.